అభివృద్ధి సంక్షేమ చర్యలను దృష్టిలో పెట్టుకొని పేద ప్రజానీకాని కోసం రాజశేఖర రెడ్డి గారు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతా ఉంటే తెలుగుదేశం పార్టీ మరలా నాకు అధికారం అప్పచెప్పండి, నేను అధికారంలోకి వస్తాను, తద్వారా పేద ప్రజలకు లాభం చేస్తానని చెప్పే విషయాన్ని మీరు ఒకసారి పరిశీలన చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరలా నాకు అధికారం అప్పచెప్పితే 12 గంటలు విద్యుత్ ఇస్తానని చెప్పి, ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్పి, పేద ప్రజలకి ₹2 కేజీ బియ్యం ఇస్తానని చెప్పి చెప్తా ఉన్నాడు. తాను అధికారంలో ఉన్నప్పుడు ఉచిత విద్యుత్ ఇవ్వడం సాధ్యపడదని చెప్పి, తద్వారా విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేసి విద్యుత్ రంగం మూతపడే దానికోసం చర్యలు తీసుకొని నేడు రాజశేఖర రెడ్డి గారు ₹2 కేజీ బియ్యం ఇస్తుంటే మా పథకం అని చెప్పి చెప్తా ఉన్నాడు. తాను అధికారంలోకి ఉన్నప్పుడు ఎన్టీ రామారావు అమలు చేసిన ఈ ₹2 కేజీ బియ్యాన్ని తాను అధికారంలోకి వచ్చిన వెంటనే తొంగలో దొక్కి పేద ప్రజల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పక్కన పెట్టి హైటెక్ విధానాలను అవలంబించి ఇతర దేశాల నుంచి తీసుకొచ్చిన 57,000 కోట్ల రూపాయలని మట్టిలో పోసి ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు రంజకంగా పరిపాలన చేస్తూ ఉంటే లేదు నాకు అధికారం అప్పచెప్పండి, నేను బ్రహ్మాండంగా పరిపాలిస్తానని చెప్పి చంద్రబాబు మీకోసం వ్యవస్థలో ఊడు వార చెప్పడాన్ని ప్రజలు ఎద్దేవా చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా నీ విధానం మార్చుకొని నిర్మాణాత్మకంగా ప్రతిపక్షానికి సహకారం అందించవలసిందిగా చంద్రబాబుకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం ప్రారంభించి ప్రకటించి వేల కోట్ల రూపాయలు వెచ్చించి వృధాకపోతున్న సముద్ర జలాల్ని, కృష్ణా జలాల్ని, గోదావరి జలాల్ని సరైన మార్గం నదుల అనుసంధానం ద్వారా